హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మీకేంటండి? ఇదిగో మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన ఆ సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను కొంత చూసి చెప్పేస్తాను. మరి కొంత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోమని మరి మరీ చెబుతున్నాను. కొంత నా విన్నపం కూడా ఆలకించాలి. మరి మీరు ఆ పనిలో ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, వివేక హత్య కేసు కొలిక్కి రాకపోయినా రకరకాల కథలు సినిమాలు మాత్రం వచ్చేసాయి. సునీతమ్మ ఒకటి చెబుతుంటే అవినాష్ మరో కథ చెబుతున్నాడు. ఒకరేమో మీరు చంపేశారంటే మరొకరు మీరే చంపేశారని కౌంటర్లు ఎత్తున్నారు. ఎవరిని కామెంట్లు చేసినా సిబిఐ ఏం తేల్చిందనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన విషయం. మంచి బోర్రున్న సిబిఐ కూడా ముద్దపప్పులో కాలేసిందని సునీతమ్మ అవినాష్ రెడ్డిలు చెబుతున్నారు. ఎంతకీ మర్డర్ మిస్టరీ వీడేది ఇప్పుడు? అవినాష్ ఎందుకు చాన్నాళ్ల తర్వాత మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు కనుక్కుంటే పోలా. ఇదిగో గండ్రగొడ్డలి అర్రే ఆవేశంలో నోరు జారిన. ఇదిగో అవినాష ఏం చెబుతావు చెప్పు. బేసికల్లీ ఆమె భర్త తీరు ముఖ్యంగా లెటర్ దాచిపెట్టమని చెప్పడము, ఆ అటెండర్ను సెలవు మీద పంపమని చెప్పడము, ఇవన్నీ చూస్తే భర్త పైన కానీ లేకుంటే బ్రదర్ ఇన్ లా పైన కానీ అండ్ షమీం గారి స్టేట్మెంట్స్ చదివితే షమీం అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సెకండ్ వైఫ్ షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు అన్నీ కూడా బయట పెట్టే ధైర్యం చింతకకు నిజంగా ఉందా? చాలా స్పష్టంగా విచారణలో ఉంది కదా. వివేకానంద రెడ్డి గారు ఆస్తులు ఆమె పేరిట ఇవ్వాలనుకున్నాడని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. హెచ్పిఎస్ స్కూల్లో అడ్మిషన్ తీసి చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్ళను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. అన్ని కోణాలు ఉన్నాయి కదా. ఒకవైపు ఈయనకేమో పూర్తిగా డబ్బులు చెక్ పవర్ తీసేసినారు. ఒక పక్క సునీతక్క, రాజశేఖర్ గారు అండ్ సౌభాగ్యమ్మ వీళ్ళందరూ పెద్దమ్మ కలిసి చెక్ పవర్ తీసేసినారు. ఓరిని పోసుగాల ప్రపంచకం అంతా బాబాయ్ హత్యకు సూత్రధారి నువ్వే అంటా ఉంటే నువ్వేంది ఆయనకున్న సెకండ్ ఫ్యామిలీని అడ్మిట్ చేసుకుని కాదు చెబుతా ఉన్నావు అవినాష్. ఇప్పుడేంది వివేకానంద రెడ్డిని ఎవరు చంపారంటావు? రెండో వైఫా? మొదటి వైఫ్ తాలూకా బంధువులా? నీకేం పాపం తెలియకపోయినట్లు ఇగో కట్లు ఎందుకు కట్టించావు? నీకే పాపం తెలియకపోతే అది హత్య అని సాచికి టీవీ లైన్లోకి ఎందుకు చెప్పలేదు? నీకే పాపం తెలియకపోతే అక్కడ డ్రామాలు ఎందుకు ఆడేవు? హత్య జరిగిన రాత్రి గూగుల్ డేటా ఎలా చూపించింది? 100 పేజీల జ్ఞానం మదిలో ఉండనే ఉన్నాయి. నువ్వేమో ఇప్పుడు వచ్చి రెండో భార్య అంటూ కాశీ మధ్యల కథలు చెబుతున్నావు. ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. పూర్తిగా ఆయన అవాయిడ్ చేసినారు. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయనతో మాట్లాడను కూడా లేదని చెప్పి విచారణలోనే ఉంది, సునీతక్క మాటల్లోనే ఉంది. మరి ఆయన పూర్తిగా అవాయిడ్ చేసినారు, అబాండన్ చేసినారు. ఆయన తాగి ఇంటి బయట పాపం స్టెప్స్ మీద పడిపోయినా కూడా ఇంటి బయట పండింటి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్ మీద పెట్టారు తప్ప ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పూర్తిగా అబాండన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి అటువంటిది ఆ కోణంలో విచారణ పోకుండా ఇటువంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్ అడగడము, ముఖ్యంగా షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎన్నో అష్యూరెన్సెస్ ఇచ్చాడు. అవి అమలు చేయకుండానే ఆయన ప్రాణాలు వదిలాడు. అంటే ఆయన హత్య కాబడ్డాడు. మరి ఎవరు చేసి ఉండొచ్చు ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ ఆస్తులు షమీం గారి పేరిట కొడుకు పేరుతో పోతే నష్టపోయేది ఎవరు? ఆ నష్టం వాటిల్లకుండా వాళ్ళు చేసిండొచ్చు కదా. మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? చూడబ్బాయి అవినాష, నువ్వు అనేది ఏమైనా పద్ధతిగా ఉందా? అంటే ఆస్తుల కోసం సొంత తండ్రిని సునీత చంపించేసిందా అంటా ఉన్నావా? సపోజ్ నువ్వు అన్నదే కాసేపు నిజం అనుకుందాం. అలాంటప్పుడు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, సిబిఐతో విచారణ చేయించాలి అని సునీతమ్మ ఎందుకు కోరుకుంటుంది? అంటే హత్య చేయించి అది తానే చేయించామని నిరూపించండి అంటూ కోర్టెక్కిందా? సిబిఐ విచారణ కోరిందా? సిగ్గుందా మాట చెప్పడానికి? హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీ ఉదయం గుండెపోటని ముందుగా సొంత ఛానల్లో ప్రసారం చేశారు. తరువాత అది గుండెపోటు కాదు రక్తపోంతులు అన్నారు. జగన్ వచ్చిన తర్వాత గొడ్డలితో దారుణ హత్య చేశారన్నారు. ఏది నమ్మేలా ఉంది చెప్పు?
నారాసుర రక్త చరిత్రని నాపై తోసేశారు. ఎన్నికల ముందు అసత్య ఆరోపణలు చేసి లబ్ధి పొంది తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించిన సెటిల్మెంట్ వివాదమే అచ్చు కారణం అన్నారు. నాటి ప్రభుత్వ విచారణ చేస్తుంటే నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. అంటే వాళ్ళకు నిందితులు ఎవరో తెలుసని నాడే అర్థమైందనమాట. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎన్నికల ముందు ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలని అన్నాడు. సీఎం అయిన తర్వాత జగన్ సిబిఐ విచారణ వద్దన్నాడు. వివేకకు హత్య ఆయన రెండో వివాహమే కారణం అన్నారు. ఆస్తి వ్యవహారాల్లో సొంత అల్లుడితో వివాదం ఉందన్నారు. చివరికి సొంత కుమార్తె సునీతపై ఆరోపణలు చేశారు. టీడీపీ నేత బీటెక్ రవితో సునీత రెడ్డికి ఆమె భర్తకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. నిందితుడైన సునీల్ యాదవ్ తల్లికి వివేక లైంగికంగా వేధించారు అని నీచపారోపణలు చేశారు. అచ్చుకు అదే కారణం అన్నారు. తరువాత సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతోనూ వివేకాకు సంబంధం ఉందని కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లో వాదించారు. నాడు వివేకానంద రెడ్డి సౌమ్యుడని స్వయంగా జగన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు రెండో భార్య కోసం డబ్బుల కోసం సెటిల్మెంట్లు చేసేవాడు అని వాళ్ళే చెబుతున్నారు. దొంగలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటివి అవి? ఈ కోణంలో ఎందుకు సిబిఐ విచారణ చేయాలా? ఎందుకు సునీతకి ఈ కోణంలో విచారణ చేయమని ఏ కోర్టును ఎందుకు అడగడం లేదు? ఇదే మా రోదన. మీ అరణ్య రోదన సరే అవినాషు. మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అన్న జగన్ ఎన్నికల ముందు ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలి అని అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ వద్దన్నాడు. ఇది ఎలా చూడాలో కాస్త చెప్పు. నారాసుర రథ చరిత్రాన్ని చంద్రబాబుపై తోసే ప్రయత్నం చేసి ఎన్నికల్లో లాభపడ్డారు కదా, మరి విషయం మాట్లాడవేంది? ఇప్పుడు నువ్వు అనేది సునీతమ్మ గ్యాలప్ మీద వచ్చి సొంత తండ్రిని లేపేసిందంటావు, అంతేనా? నిన్ను డోకలో దాన్ని డిక్కీలో కాదు ఏకంగా గొంత తీసుకు అప్పెట్టేయాల. ఒక్క మాటలో అయినా నిజం ఉందా? రోదన నీకెందుకు ఉంటుంది? పాపం సునీత కుటుంబానికి ఉంటుంది. నీది పైశాచిక ఆనందం. అది సరే, నిన్ను విలన్గా పెట్టి తీసిన వివేకం సినిమాలో పూర్తి నిజంగా చూపించగలిగారంటావా? సినిమా మీద రివ్యూ ఏంది అవినాషు? కోసంతసేపు బేసికల్గా మీరు చూసినారు గతంలో, అంటే వివేకం అని ఒక సినిమా చూసినారు వాళ్ళు. ఆ సినిమా డైరెక్టర్ ఎవడో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు. యూట్యూబ్లో ఇష్టానికి రిలీజ్ చేసినారు. కేవలం కొంతమంది క్యారెక్టర్స్ను తీవ్రంగా అసాసినేట్ చేసి రాక్షసానందం పొందేందుకు మాత్రమే అటువంటి సినిమాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. అండ్ రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రం ఆ సినిమా వాళ్ళకు ఉపయోగపడింది. కానీ పైనున్న దేవుడైనా ఈ రకంగా కొంత వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ ఇంత ఘోరంగా చేస్తే దేవుడు కూడా క్షమించాడు. ఆ చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు తప్పకుండా బలంగా దేవుడు ముట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అలా అంటే అలా అవినాష. మరి 2019లో అదే బాబాయ్ హత్యను అడ్డం ఎట్టేసుకుని మీరు డ్రామాలు ఆడేసి ఎన్నికల్లో గెలవలేదా? 2024లో ఎన్నికల్లో వివేకం సినిమాకి దెబ్బ కొట్టిందంటే ఆ డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టినట్టే కదా. మీరు కూడా 2-3 సినిమాలు ఇదే ఇతివృత్తంగా మీకు ఫేవరెట్గా వదిలేరు కదా. కానీ జనం ఎందుకు మిమ్మల్ని నమ్మలేదో తెలుసా? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మీ సొంత చిన్నాయన హత్య కేసు ఇంచు కూడా కదల్చలేకపోయారు. అందుకే సిత్తుగా ఓడిపోయారు. దేవుడు మొట్టికాయలు వేయడం కాదు, నీకు మీ జగన్కు బుర్ర పగిలేలా కొట్టారు కదా, మర్చిపోయావా? 151 నుంచి 11కు పడిపోయారు. అది సరే, మరి నువ్వు అడిగిన యాంగిల్లో విచారణ చేపట్టమని అదే సునీతమ్మే చెప్పిందేమో అనే నీ అనుమానాలపై విచారించమని సిబిఐని ఎప్పుడైనా కోరావా అవినాషు? సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోతూ ఉంది. అండ్ రెండోది, ఇందాక మీరు అడిగిన ప్రశ్న కంటిన్యూయేషను, ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?
నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. చూడ అవినాశ, హత్య జరిగి ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఆడిన డ్రామాలు, నువ్వు అది ప్రమాదం అనో ఆరోగ్య సమస్యలనో కప్పిపుచ్చడానికి ప్రయత్నించి విఫలమై పోలీసులకు సమాచారం ఇచ్చావు. వచ్చి రాగానే పోలీసులు పిలిస్తే బాగుండేది కదా అవినాశ. సాక్షికాలు తారుమారు చేసాక పిలిచావు పోలీసులను, అంతేనా? నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉండింటే, ఎవరికి చెప్పకుండా ఉండింటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలు ఉన్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు, ఎందుకు బంధువులకు చెప్పారు, ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారం చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. బాగుంది, చాలా బాగుంది. హత్య చేయించింది నువ్వు, సమాధానాలు సునీతమ్మ ఫ్యామిలీకి చెప్పాలా. ఇప్పుడేంటి నువ్వు అనేది? వివేకకు అక్రమ సంబంధం ఉందని తెలిసి సునీత ఆమె భర్త సొంత తండ్రిని చంపేశారు, నాకేం సంబంధం లేదంటా ఉన్నావు, అంతేనా? మనస్సాక్షి అనేది ఒకటి ఉండి ఆడవాల అవినాష్. ఎవరికైనా అది ముఖ్యం. మీలాంటి ప్యాక్స్టనిట్టులకు అది ఉండదేమోలే కానీ, ఇదిగో ఏది ఏమైనా సిబిఐ కొండను తవ్వి ఏం పట్టిందో చూద్దాం. అప్పుడే కంగారు ఎందుకు, ఈ లోపు గొడ్డలకి సాన పెట్టుకోపో.